రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఉంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. సో నాకు నిజంగా చాలా బాగా, ఎందుకంటే నాకు దీనికి తగిలినంత దృష్టి నరుడు దృష్టికి నల్లరాయన పగిలిపోతుంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు మొండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. నాకు ఈ మధ్యన వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్లోకి ఎలా అడుగు పెడతావు, నీకు హైదరాబాద్లో ఏం పని, ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించడానికి, బెదిరించే వాళ్ళ మీ అయ్యే జాగీరా తెలంగాణ, బెదిరించే వాళ్ళ మీ అయ్యే జాగీరా తెలంగాణ. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడి తెలంగాణ మీటింగ్ పెట్టుకుని మీరు రియాక్ట్ చేయడం అంటున్నాడు. మీరు నాలే రియాక్ట్, మీరైతే రియాక్ట్, యువర్ రియాక్షనరీ. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడి, పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడి. నేను ఆ రోజుల్లో ఉద్యమ స్పీచర్లో చెప్పేది, కత్తి ఆంధ్ర ఉందే కానీ పొడిచేటోడు మన తెలంగాణ వాడే. నిజంగా కూడా నేను బాధ్యతతో చెప్తా ఉన్నా, ఈ మాట చాలా బాధ్యతతో చెప్తా ఉన్నా. తెలంగాణను ముంచింది మొత్తం ఈ నోరు మెతిపోయినటువంటి కాంగ్రెస్ నాయకుల చేతగానితనమే. ఒక 6 దశాబ్దాలు తెలంగాణ ప్రజానీకాన్ని శిక్షకు గురి చేసింది.